హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ప్రకృతి నేచర్ అంటే ఎంత ప్రశాంతంగా ఉంది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా డైలీ ఫ్రెండ్స్ నేనైతే ముగ్గు ఈ విధంగా వేస్తాను. మొత్తం క్లీన్ చేసుకోవడం ఇంకా అదంతా కామన్గా ఇక్కడ ఈ చివరి నుంచి కొంచెం ఆ చివరి వరకు అయితే వాటర్ అయితే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా కాంపౌండ్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో నేను డైలీ చేసే పనులు కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం వాష్ చేసుకోవాల్సిందే. ఇంకా లోపల అయితే ఈ విధంగా అయితే మేమంతా అంత రిచ్ కాదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడే హాల్లోనే అంతా నిద్రపోతామన్నమాట. ఇంకా మా పిల్లలేమో అలాగే పడుకొని ఉన్నారు. నేను ఇంకా మా తోటలో ఏమేమి పూస్తాయి, ఏమేమి ఉన్నాయి మా తోటలో అనేసి ఒకసారి డైలీ అలా వెళ్తూ ఉంటానన్నమాట. ఫ్లవర్స్ తెంపడం అలా. ఇదైతే పనగంటి ఆకుకూర కళ్ళకి చాలా మంచిది. ఇదైతే మా గార్డెన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. మందారం ఆకు అనేది హెయిర్కి చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మందారం ఆకుతో చాలామంది హెయిర్కి ఒక కూడా బాగా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే. సో కరివేపాకు అన్నీ ఇంతకుముందు చెప్పాను కదా. కరివేపాకు అన్నీ కొంచెం అంటే ఇది కాంపౌండ్లో ఉన్న గార్డెన్ అన్నమాట. కాంపౌండ్లో కూడా మాకు ఇలా ఈ విధంగా ఉంటుంది అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత చాలా పూలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చాలా రకరకాల పూలు అయితే అన్నీ ఉంటాయి అన్నమాట గార్డెన్లో. డైలీ ఒక 10-15 అయితే పూస్తాయి అన్నమాట. పూజకి యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఒక జామ చెట్టు ఉంది. మా నైబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు. మా నైబర్స్కి జామకాయ చెట్టు అయితే ఉంది అన్నమాట. సో ఇది నేను మీకు చూపించలేదు కదా అని మళ్ళీ చూపిస్తున్నాను. బాగా స్వీట్ అయితే లేవు ఫ్రెండ్స్, ఇంకా చిన్నగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ చెట్టు అయితే కొన్ని ఇయర్స్ నుంచి ఉందన్నమాట. జామ చెట్టు. దీంట్లో కూడా విటమిన్స్ అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. జామకాయలు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఇది అన్నీ అంటే ఈ పండు సంవత్సరం పొడవునా దొరుకుతుంది ఎక్కడైనా సరే. జామకాయలు అయితే ఇప్పుడు సీజన్ కదా. ఈ విధంగా చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. జామ ఆకులతో కూడా చట్నీలు అలాంటివి చేసుకొని తినడం హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఈ జామ చెట్టు, జామకాయలు అన్నీ. తర్వాత గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట గోరింటాకు. తర్వాత అన్ని ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కూడా పోతాయి ఫ్రెండ్స్ మన స్కిన్కి సంబంధించింది. తర్వాత శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ గోరింటాకు కూడా మా నైబర్స్ కొంచెం ముందుకు వెళ్తే ఉంది ఫ్రెండ్స్. ఆకైతే నేను మీకు అందరికీ గోరింటాకు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసం నేనైతే వీడియో షూట్ చేశాను అన్నమాట. మాకైతే అంతం నేను మొన్న తెంపాను ఫ్రెండ్స్, మనకు లేదనమాట. ఈ ఆంటీ వాళ్ళకైతే చాలా ఉంది, చెట్టు నిండుగా ఉంది అన్నమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు షూట్ చేసుకోండి అని చెప్పారు. గోరింటాకు ఈ విధంగా ఉంటుంది అనేది చెప్తున్నాను. తర్వాత ఇంకా నేరేడు చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. కొత్తగా 2 అయితే కాసాయి. చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. నేను టేస్ట్ చూశాను, మీకు చూపిద్దామని చెట్టు అయితే చూపిస్తున్నా. ఇంకా పండ్లు అయితే 2 కాచాయి ఫ్రెండ్స్. తిని ఎంజాయ్ చేశాను. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మొత్తం పొనగంటి కూరే అన్నమాట. అల్లుకుపోయింది, చాలా పెద్దగా కూడా అయింది.
ఇంకా ఇదంతా మా నైబర్స్ అయితే తెంపలేదు ఫ్రెండ్స్. నేను ఇది కూడా కొంచెం ముందుకొచ్చి ఈ పొనగంటి కూర ఈ విధంగా ఉంటుంది క్లియర్గా చూపించాలి అనేసి మీ అందరికీ నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇన్ని విధాలుగా ఆకుకూరల్లో కూడా పొటాషియం, సోడియం, ఎన్నో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి ఆకుకూరని మీరు ఖచ్చితంగా మీ ఇళ్ళల్లో అయితే చేసుకోండి. ఇదైతే గోంగూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి. పొనగంటి కూర, గోంగూర అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా జామకాయలు ఫ్రెండ్స్, అక్కడ కొంచెం ముందుకెళ్తే జామకాయలు అయితే చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా గోరింటాకు అయితే ఇంకా మొత్తం మా నైబర్స్ అంతా తెంపేసి ఇంకా చేతులకి పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది అని. మేము మొత్తం షూట్ చేసేటప్పుడు మంకీస్ అన్నమాట, మంకీస్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్. ఆ రోజు అందరినీ చాలా భయపడించాయి అన్నమాట. అవి చాలానే భయపడిస్తూ అందరి మీదికి దాడి చేస్తూ ఉన్నాయి. ఇవి జామకాయల కోసం వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మంకీస్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడికి. ఈ గార్డెన్లోకి అయితే వాళ్ళది మాది అంతా కంబైన్గా ఉంటాయి ఫ్రెండ్స్ గార్డెన్ అయితే. ఇంకా ఇది వచ్చేసి అన్నీ మిక్స్డ్ లాగా తీసాము, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది. మనకి రుద్ర పార్క్లో రుద్రుడు అంటే శివుడు ఈ విధంగా ఉంటాడు అన్నమాట. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడాలి అని అంటే స్వామికి అభిషేకం ఇక్కడ కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఆ వీడియో మిస్ అయినందుకు నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, మీ అందరికీ షేర్ చేస్తున్నాను. శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం, ఎన్నో అనుభవాలు ఉన్నాయన్నమాట. శ్రీశైలంకి వచ్చి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మంచి అయితే ఏదనుకుంటే అది నెరవేరుతుంది. అయితే రుద్రుడిని ఒక్కసారిగా మీరందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నమాట ఈ రుద్ర పార్క్ అనేసి. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి రుద్ర పార్క్ని అయితే. ఇంకా తర్వాత ఇది తొలి ఏకాదశి వ్లాగ్లో నేను వేసిన తులసమ్మ పూజ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ట్యూస్డే, ఫ్రైడే నేనైతే ఒక తామర పువ్వునైతే వేస్తాను అన్నమాట ముగ్గుగా. పెరగన్నం ఉంది తీసుకుంటావా? నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను.